నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నిమి రాజేష్. ఏపీ రాజకీయాల్లో చిత్రమైనటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తోంది. ఎమ్మెల్యే అంటే పోటీకి చాలామంది రెడీగా ఉన్నారు. పెద్ద ఎత్తున సీట్ల కోసం డిమాండ్ ఏర్పడినటువంటి పరిస్థితి. అయితే ఎంపీ అనేసరికి మాత్రం అందరూ కూడా పక్కకు జారుకుంటున్నారు. ఎవరు పోటీకి సిద్ధంగా లేనటువంటి నేపథ్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత విచిత్రంగా కనిపిస్తుంది. ఎంపీ అభ్యర్థుల కొరత పెద్ద ఎత్తున అన్ని ప్రధాన పార్టీలకు కూడా వెంటాడి వేధిస్తోంది. ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ కొరత ఉంది అని కూడా చాలామంది పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. నిజానికి చూస్తే ఎంపీ పదవి కంటే గొప్ప పదవి లేదని కూడా చెప్పాలి. సో ఇక ఎమ్మెల్యేగా చేయమంటే గతంలో ఎంపీగా చేసినటువంటి వాళ్ళందరూ కూడా నో చెప్పేవాళ్ళు. ఒక విధంగా అదొక డిమోషన్ కింద భావించేవాళ్ళు గతంలో ఉన్నటువంటి రాజకీయ నేతలందరూ కూడా. కానీ ఇప్పుడు ఎంపీలుగా ఉన్నవారు ఎమ్మెల్యేలుగా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అదే ఎమ్మెల్యేలని ఎంపీలుగా పంపుతామంటే మాకొద్దు బాబు అనే ఒక దండం పెడుతున్నారు పార్టీ అధిష్టాన పెద్దలకు. దానికి కారణం ఏంటంటే గతంలో మాదిరిగా ఎంపీలకు ఎటువంటి అధికారాలు లేవని ప్రచారంలో ఉండటం మాత్రమే అని కూడా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేంద్రంలో గత 10 ఏళ్లుగా మోదీ పాలన తీసుకుంటే ఎంపీలకు పెద్దగా పవర్స్ లేవని అంటున్నారు. వారు ఎలాంటి ఇతరత్ర ప్రయోజనాలు పొందలేకుండా కట్టడి చేశారని కూడా చెప్తున్నారు. దీనికి తోడు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పెట్టినటువంటి ఖర్చులు ఎంతో వ్యయ ప్రయాసాలకు పడినా కూడా చివరికి లోకల్గా ఉన్న పవర్ ఉండటం లేదు. ఢిల్లీలో కూడా ఎవరు పట్టించుకునేవారు లేరు అనేది ఇవాళ ప్రధానంగా రాజకీయ నేతల మధ్యలో ఉన్నటువంటి భావన. దీంతో ఎంపీ కంటే ఎమ్మెల్యే మేలు, కడుపులో కూడు కదలకుండా హాయిగా లోకల్గా పని చేసుకోవచ్చు అన్న భావన ఇవాళ చాలామంది నేతల్లో ఉంది. ఇక లక్ కానీ నక్క తొక్కితే కానీ మంత్రి కూడా కావచ్చు. దీంతో తన సొంత జిల్లాల్లో చక్రం తిప్పవచ్చు అన్నది కూడా కొంత ఇవాళ ప్రధానంగా నేతలందరూ ఫోకస్ చేస్తారు. ఈ కారణాల వల్లే ఎంపీ అంటేనే కొంత అనాసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. దీంతో ఇక ఏపీలో అధికార వైసీపీకి, ప్రతిపక్ష పార్టీ టీడీపీకి కూడా ఇప్పుడు భూతద్దంలో పెట్టి వెతికినా కూడా చాలామంది అభ్యర్థులు ఎంపీ పోటీగా ఉండేందుకు దొరకడం లేదనే టాక్ ప్రధానంగా ఆంధ్ర రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. ఏపీ అంటేనే 7 అసెంబ్లీ సీట్లు కవర్ చేసి ఉండాలి. మరోవైపు అంగబలం, అర్థబలం రెండూ కూడా ప్రధానంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో అలాంటి వారి కోసం ఇవాళ అన్వేషణ వీర లెవెల్లో పార్టీలు చేస్తున్నారు. అయినా సరే సరైనటువంటి అభ్యర్థులు మాత్రం ఎక్కడ దొరకడం లేదా పార్టీలకు అని చెప్పాలి. ఇక ఎంపీగా పోటీ అంటేనే అది కొంత కాస్ట్లీ వ్యవహారం అయిపోయిందని కూడా కొంత అంటున్నారు. కోట్లు తగలబెట్టిన ఉపయోగం లేదు అనేది కూడా కొందరు చాలామంది అభ్యర్థులు చెప్తున్నటువంటి మాట. దీంతో ఇక ఎవరు ముందుకు రావడం లేదని కూడా తెలుస్తోంది. ఇక వైసీపీ అధికారంలో ఉంది. అయినా సరే ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నా ఎవరు కూడా ఓకే అనే సీన్ ఇవాళ లేదనేది స్పష్టంగా తెలుస్తుంది. దీంతో ఏపీలో మొత్తం 25 ఎంపీ సీట్లకు చాలా వరకు అభ్యర్థులను చూసుకుంటున్నటువంటి కొన్ని కీలక స్థానాల్లో మాత్రం ఎవరు ఫైనల్ కాలేదు అనే సీన్ ఉందని పరిస్థితి చెప్తున్నారు. మరోవైపు కర్నూలు ఎంపీ సీటు అలాంటి పరిస్థితి ఉందని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇది పక్కాగా వైసీపీ గెలిచే సీట్. అయినా సరే అభ్యర్థులు ఎవరు కూడా తేలికపోవడంతో ఇదేం చిత్రం అంటూ కూడా ఇవాళ అందరూ కూడా మాట్లాడుకుంటారు. అదేవిధంగా చూస్తే మంత్రి గుమ్మనూరు జయరాంకి ముందు ఈ సీట్ను ప్రకటించారు. కానీ ఆయన వద్దననేసరికి టీడీపీలోకి జంప్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీలో చూస్తే వెతుకులాట తప్ప అభ్యర్థి ఎవరు అన్నది కూడా నిర్ధారణ కావడం లేదు. ఇలా రెండు పార్టీలకు చాలా చోట్ల ఎంపీ అభ్యర్థుల లోటు గట్టిగా కనిపిస్తోంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. దీంతో కొన్ని చోట్ల కీలకమైనటువంటి నేతల బంధువులు, మిత్రులకు కూడా ఎంపీ సీట్ను కట్టబెడదామని కూడా ఉదంతాలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల మరీ జూనియర్లకు కూడా ఈసారి పోటీ చేయిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తుంది. సిట్టింగ్లను మార్చుతారని అనుకున్నా వీళ్ళు కాక రెండోసారి వారికి ఛాన్స్ ఇస్తున్నామని కూడా కొన్ని చోట్ల ఉన్నాయంటే ఎంతలా ఎంపీ సీట్ల కొరత ఉందో ఇవాళ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఆంధ్ర రాజకీయాల్లో ఎంపీ సీట్ల కోసం బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎందుకు కొరత ఉన్నారో మీ రాజకీయ అభిప్రాయాన్ని కామెంట్స్ ఇప్పుడు తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.